యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ నేను పురాణ ఇతిహాసాలు అటువంటి అన్నీ గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది విద్వాంసులు ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను చెప్పడం లోపల అంత అవసరమేమి ఉండదు. అయితే నా బాధ ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, ఆశ్రమాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, గొప్ప గొప్ప డిగ్రీలు సంపాదించినటువంటి విద్వాంసులు ఉన్నారు. ఆచార్యులకేం కొదవలేదు ఈ దేశం లోపల. ఒక్కరిని మించి ఒకరున్నారు. సరస్వతి పుత్రులు, బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు. మొత్తం ఒక బాధ నాకేంటిదంటే భారతీయ సంస్కృతి క్షీణతకు కారణాల యొక్క విశ్లేషణ చేయడానికి ఎవరు ముందుకు రారు. ఏ కారణాల నుంచి మన సంస్కృతి ఇంత క్షీణదశకు చేరుకున్నదో, ఒకప్పుడు విశ్వవ్యాపితమైనటువంటి సంస్కృతి ఏదైతుందో క్షీణదశకు చేరుకుని ఉంది. ఎందుకు క్షీణదశకు చేరుకున్నది? ఈరోజు ఎక్కడో పుట్టినటువంటి మతాలు 250 కోట్లు 200 కోట్ల ప్రజానీకానికి ప్రభావితం చేయగలిగినాయి. విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒకనాటి సనాతన ధర్మం ఇలా స్వయంకృత అపరాధాలు ఎన్నున్నాయి. మరి ఎదుటి వాళ్ళ యొక్క అలాంటి గొప్పతనం ఉన్నది తెలుసుకునేటందుకు కొరకు ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు అన్నట్టు. ఒక యుద్ధం ఉందంటే శత్రుపక్షం లోపల ఉండేటువంటి సైనిక పాఠవం ఏమిటిది, వాళ్ళ దగ్గర ఉండేటువంటి సామర్థ్యం ఏంటిది, ఆయుధాలు ఏంటి, వీరులు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి లెక్క పెట్టుకునేంత వరకు యుద్ధంలో ఎవరు దిగరు. అదే రకంగా సనాతన ధర్మమును విధ్వంసం చేయాలని చెప్పేసి ఈ భూమి మీద పుట్టుకొచ్చినటువంటి వేద విరుద్ధమైనటువంటి ధర్మాలు ఏవైతే మతాలు ఏవైతే ఉన్నాయో కదా, వాటిలో ఉండే ప్రత్యేకత ఏంటిది, ఆ గొప్పతనము అందులోపల మన దగ్గర లేనిది ఏమిటి, ఈ విశ్లేషణ అనేది జరగాలన్నట్టు. ఆ విశ్లేషణ లోపలనే మా ఒక 10 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించి 50 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికైనా కానీ, ప్రచారకుడుగా 50 సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికైనా కానీ, ఒక 10 సంవత్సరాల నుండి ఈ మనసును అనేది చెలింపజేస్తున్నది ఈ పరిస్థితి. డే బై డే క్షీణదశ చేరుకుంటూ ఉన్నది. దీని విషయంలో వాళ్ళు చాలా వీడియోస్ పెట్టినా మేము, కానీ చూడడానికి ఎవరు సిద్ధం లేరు. ఏమీ శ్రద్ధ ఉన్నది జనంకు, సనాతనులకు అర్థం కావడం లేదు. ఈరోజు పెడుతున్నటువంటి వీడియో కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి. ఎంతో పరిశోధన చేసి ఎంతో ధైర్యంతో ఇలాంటి వీడియోలు పెడతా ఉంటాం అన్నట్టు. ఈనాటి టైటిల్ ఏంటిదంటే, నాటి రాక్షసతత్వమే ఈనాటి ఉగ్రవాదము, ఇది అక్షర సత్యము, ఇక మేల్కో సత్వరము. ఈనాటి టైటిల్, నాటి రాక్షసతత్వమే ఈనాటి ఉగ్రవాదము, ఇది అక్షర సత్యం, ఇక మేల్కో సత్వరం. ఎలాంటి పరిస్థితి అనుమానం లేదు. ఎగ్జాంపుల్గా సృష్టి అనేదే ద్వౌభూత సర్గౌలోకేస్మిన్ దైవ ఆసురయవచ్చ. ఈ ఉగ్రవాదులు ఏదో ఒక పేరు పెట్టుకొని వస్తున్నారు, కానీ ఈ భావజాలం ఈనాటిది కాదు. ఎట్లాగైతే పంట పండించడానికి పొలంలో మనము విత్తి అంతర్కృషి జరుపుతూ ఉంటామో,
ఆ పంటను వెన్నంటి గడ్డి కూడా అడ్డగోలు మొలుస్తూ ఉంటుంది అన్నట్టు. ఎంత బలమైన భూమి ఉంటే అంతే బలంగా పంట వస్తుంది, అంతే బలంగా గడ్డి వస్తుంది అన్నట్టు. మరి ఇది ఎందుకో సృష్టి నియమం ఆ సృష్టికర్తకే తెలుసు. ఆ గడ్డి లేకుండా ఒట్టి పంటను మనకి ఇవ్వలేదు. రాత్రి లేకుండా పగలు లేదు. ఎందుకుందో మనకు తెలియదు. సృష్టి రహస్యాలు ఇవన్నీ. వాటి జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. గడ్డి వస్తుంది కాబట్టి కలుపు తీస్తూ ఉంటాం అన్నట్టు. రాత్రి ఉన్నది కాబట్టి నిద్రపోతూ ఉంటాం. సృష్టి నియమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ వాటిని మనం ప్రశ్నించలేము. అలాగే ద్వౌభూత సర్గో లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ 16వ అధ్యాయం బహుశా 4వ శ్లోకం అయి ఉంటుంది. ద్వౌభూత సర్గో లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ అంటే, అర్జున, నా సృష్టి ఏదైతుందో 2 రకాల జనంతో కూడుకొని ఉన్నది. ద్వౌభూత సర్గో లోకేస్మిన్ 2 రకాల జనం లోపల ఒకళ్ళు దైవీ సంపత్తి గలవారు, ఇంకొకరు అసురీ సంపత్తి గలవారు. అసురులు అంటే రాక్షసులు. దైవీ సంపత్తి వాళ్ళు ఎక్కడనన్నా నిర్లక్ష్యం వహిస్తే రాక్షస శక్తులకు నిర్లక్ష్యం అనేది ఉండదు. నిరంతరం అప్రమత్తంగా ఉంటారు వాళ్ళు మొత్తం. ఎక్కడ దైవీ సంపద గలటువంటి వాళ్ళు కొంచెం అశ్రద్ధ వహించి అహంకారము అజ్ఞానం ఏముంటనో పోయిననుకోండి, రాక్షస శక్తులు తప్పకుండా అణగదొక్కేది సత్యం. అందుకొరకే ఇంకొక శ్లోకం లోపల పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం, సాధు సజ్జనుల రక్షించటందు కొరకు, రాక్షస శక్తులను అంతమొందించటందు కొరకు, వినాశాయ చ దుష్కృతాం. ఎవరప్ప అంటే రాక్షసులనే పర్యాయ పదం, రాక్షసులనే ఒక సాంకేతిక పదం ఎందుకు ఇచ్చారంటే దుష్కృత్యాలకే పేరుగాంచినటువంటి వాళ్ళు. అన్ని దుష్కృత్యాలు చేయడమే వాళ్ళ పని. ఏంటిదంటే దుష్కృత్యాలు, వేద ధర్మాన్ని వ్యతిరేకించడము, ఇటువంటివన్నీ ముందు వస్తాయన్నట్టు. ఈ రకంగా 2 రాక్షసులు ఎవరో ముందు స్పష్టంగా వస్తాం మనకు. ఈ రకంగా సృష్టి ఉన్నది కాబట్టి రాత్రికి ఏ ఏర్పాట్లు చేసుకోవాలనో రాత్రికి ఏర్పాటు చేసుకుంటున్నాము, పగలు ఏ పనులు చేయాలనో ఆ పనులు చేసుకుంటున్నాం, రాత్రి పగలు. అదేవిధంగా పంటను ఇంటికి తెచ్చుకునేటందుకు కొరకు గడ్డిని ఎప్పుడెప్పుడు ఎట్లా తొలగించాలో అట్లా తొలగిస్తూ ఉన్నాము, పండిన పంటని ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఇవే జాగ్రత్తలు ఈ సమాజం లోపల. దైవీ సంపద కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం రైతు గడ్డికి దృష్టిబోలు పెట్టుకొని దాన్ని తొలగించే ప్రయత్నం చేసినట్టు ఈ శక్తులతోని మనము అప్రమత్తంగా ఉండాలి. మరి ఉగ్రవాదం అంటే మరేదో కాదు, ముందు వస్తా విషయం అంతా. ఎవరు రాక్షసులు, ఏమిటి వారి తత్వం అనే విషయం చూసుకుంటే, రాక్షసులు నాస్తికులు ఎంతమాత్రం కాబోరు. మన పురాణాల లోపలికి మనం వెళ్ళిపోతే దురదృష్టం చాలా సాహిత్యం ఉన్నది మనకు, కానీ వదిలిపెట్టేసుకున్నాం. ఎప్పుడైతే మనం మన సాహిత్యానికి దూరం అయిపోయినామో దుర్మార్గులు మన పైన వేటు వేయడానికి దగ్గర అయిపోయిన అన్నట్టు. రాక్షసులు నాస్తికులు ఎంత మాత్రం కాబోరు. దేవుని నమ్మరనేటువంటిది విషయం లేదన్నట్టు. దేవుడు ఎట్లా అన్నాడు అట్లా కాకుండా వాళ్ళకు తోచినట్లు నమ్ముతారు. దేవుడు ఎవరు ఎట్లా వాళ్ళు కోరుకునే ఇచ్చేస్తాడు. వారికి తోచిన రీతిలో ఏదో ఒక విధంగా దేవుని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. కఠోరమైన అశాస్త్రీయ మార్గంలో, భక్తి మార్గపు ముసుగులో ఏదో ఒక విధానాన్ని ఎంచుకుంటారు, దాన్నే కట్టుదిట్టంగా ఆచరిస్తారు. తద్వారా రాక్షస శక్తితో సిద్ధమవుతారు. భగవద్గీతలో మాటున్నది, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. దేవతా శక్తులు ఏవైతే ఉన్నాయి కదా,
కాంక్షంత కర్మణాం సిద్ధిం. ఎవరైతే ఏ ఏ సిద్ధులు కావాలని కోరుకుంటారో, దుర్మార్గాన్ని కోరుకున్నట్టు హిరణ్యకశ్యపుని వారాలు ఇచ్చినట్లు ఇస్తాడు అన్నట్టు, సన్మార్గులకు ప్రహ్లాదానికి ఇచ్చినట్లు ఇస్తాడు. కాంక్షంత కర్మణాం సిద్ధిం, ఎవరు ఏది సిద్ధించాలని కోరుకుంటారో యజంత ఇహ దేవత, వాళ్ళు ఆ దివ్యత్వాన్ని అదే బాణిలో ఉపాసిస్తారు ఆ దైవశక్తిని. క్షిప్రం హి మానుషులకే, దేవుని శక్తి ఎట్లుంటుందంటే భూమి ఎట్లయితే ఉందో, భూమిలో అంత మట్టే ఉన్నప్పటికైనా కానీ ఏ బీజం మనం వేస్తే అదే పంట ఎట్లయితే మన ఇంటికి వస్తుందో, దేవుని పరిస్థితి కూడా అలాంటిదే. దేవుడు ఎవరికి ఏమీ ఇవ్వడు, ఎవరు ఏమడిగితే అది భూమి ఎట్లా ఇస్తుందో విత్తిన పంట అట్లా ఉంటుంది అన్నట్టు. కాబట్టి క్షిప్రం హి మానుషులకి, చాలా తొందరగా సిద్ధిర భౌతిక సిద్ధిస్తుంది. రాక్షసులు ఏం చేస్తారంటే వాళ్ళ పద్ధతి లోపల ఈ దుష్టత్వంకు బాగా బలీయంగా అయ్యే విధంగా చూసుకుంటారు వాళ్ళు మొత్తం మీద. ఆ శక్తి మూర్ఖమైనటువంటి ధైర్యము, క్షుద్ర శక్తి, మూర్ఖమైనటువంటి ధైర్యము, పశు బలము, అక్రమ ధనము, వక్ర బుద్ధి తదితరాలతో రాక్షసులు విజృంభిస్తారు అన్నట్టు. వీరు మానవీయ విలువలకు అతీతులు. ఇవి పురాణాలు మనం బాగా అధ్యయనం చేస్తే, మన చరిత్ర, సనాతన ధర్మం యొక్క చరిత్రను అధ్యయనం చేస్తే చాలా క్లియర్గా ఇవి తెలిసి వస్తాయి మనకు. కోట్లాది సంవత్సరాల చరిత్ర ఉంది మనకు. అందులోపల రాక్షసుల గురించి మీరు స్పష్టంగా తెలుసుకుంటే కించిత్తు ఈ ఉగ్రవాదులకు రాక్షసులకు వ్యత్యాసం లేదు భావజాలం లోపల. వీరు మానవీయ విలువలకు అతీతులు. ఎట్లా అతీతులు? పహల్గాం లోపల మీరు హిందువులా, మీ గుర్తింపులు చూపించండి. అవును, అందరు హిందువులే ఉండి ఫైర్ అందరిని చంపేశారు. వాళ్ళు ఏమన్నారు? ఎక్కడ వెళ్ళో వాళ్ళు పోయి యాత్ర చేయాలని పోయినరు. ఇంతకు మొదలు ఎన్ని ఘటనలు, ఎంతమంది మన మిలిటరీ సైనికులను పొట్టన పెట్టుకున్నారు. అవన్నీ ఏకరువు పెడితే వీడియో చాలా పెద్దగా అవుతుంది. మానవీయ విలువలకు అతీతులు. మానవత్వము అంటే వాళ్ళకు అజీర్ణం అన్నట్టు. మానవత్వం అంటే వాళ్ళకు కంటగింపు. మానవత్వంకు దూరం ఉండి మాట్లాడమంటారు మొత్తం మీద. అమానుష మార్గంలో మనిషికి సంబంధించిన లెక్కలు కాకుండా అమానుష మార్గం లోపల క్రూరమయ, నేరమయ, ఘోరమయ చర్యలతో ఏం చేస్తారు వీళ్ళంటే, సత్యధర్మ పరాయణులు, అందరిలో ఒకే ఆత్మను దర్శించేవారు, అందరి ఏడ ఆత్మభావము గల వైదిక ధర్మ మార్గ వర్తనులను హింసించడము, పీడించడము, దుర్మార్గానికి పెంచి పోషించి మొత్తం చరిత్ర లోపల ఇదే ఉందన్నట్టు. ఏది చేస్తున్నారో వ్యాపింపజేయడం, ఇటువంటి రాక్షస భావజాలాన్ని వ్యాపింపజేయడం, నిష్కారణంగా నిర్దోషులను చంపడమే రాక్షసుల యొక్క మొదటి కర్తవ్యం. రామాయణ కాలం లోపల, ఇంకా అంతకు మొదలు తర్వాత కాలం లోపల ఏమీ లేవు వాళ్ళ పనులు. రాక్షస భావజాలం, అడవు లోపల పోవడము, వైదిక మార్గం లోపల ఉండేటువంటి వాళ్ళను వెతకడము, వాళ్ళని పట్టుకోవడము, చంపడము, ఇదే వాళ్ళ పని. కొత్తది ఏమీ కాదు ఉగ్రవాదం. విశ్వామిత్రుడు యాగరక్షణ కొరకు రామలక్ష్మణులను వెంట పెట్టుకొని పోతున్నప్పుడు ఎముకల కుప్పలను చూసి రామలక్ష్మణులు ప్రశ్నిస్తారన్నట్టు. ఏమిటిది అంటే, చెప్తా నడవండి అని చెప్పేసి చెప్తా ఉంటాడు. మాలాంటి ఋషిమునులు ఎవరైతే ఉన్నారో వేద పాఠశాలలు నడిపించుకుంటా ధర్మ మార్గం లోపల సమాజాన్ని నడిపించాలని చెప్పేసి మేము ఇక్కడ సంస్థల ఆశ్రమాలే మాకు సంస్థలు. ఇట్లా వేలాది ఆశ్రమాలనే లక్షలాది విద్యార్థులు కూడా మా దగ్గర మొత్తం ఉంటారు. రాక్షసుల కర్తవ్యం ఏంటిదంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నాడు మీకు, మేము చేస్తున్న యజ్ఞం లోపల వాళ్ళు ఎటువంటి బీభత్సాలు సృష్టిస్తున్నారు. ఎక్కడ వాళ్ళు చంపి యజ్ఞకుండం లేయడము తెచ్చి, అలాంటి దుర్మార్గానికి బలైపోయిన వారు ఎముకలు. ఇవన్నీ
ఈ మొత్తం ఎముకలన్నీ అలాంటి వాళ్లకు చంపి పారవేసినటువంటి ఎముకలు ఇవన్నీ. అంటే రక్తం ఉడికిపోతుంది రామలక్ష్మణులది. అలాంటి వాళ్ళని చూపిస్తున్నాడు అంటే అదేం జరగాలో జరిగిపోయింది అన్నట్టు. కాబట్టి సేమ్ టు సేమ్ ఈనాటి ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ను కూల్చినప్పుడు చూడండి, బాంబే బ్లాస్టింగ్లో చూడండి, ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ చూడండి, పార్లమెంట్నే బ్లాస్ట్ చేయడం అంటే ఎంత పెద్ద దుర్మార్గపు చర్య చూడండి. ప్రతి 1000 లక్షలైపోయినాయి ఇప్పటివరకు. ఒక 1000 సంవత్సరాలను లెక్క పెట్టుకుంటే వీళ్ళ యొక్క ఉగ్రచర్యలు. మీడియాస్ లేని కాలం లోపలైతే లక్షల మందిని ఊచకోత కోసినటువంటి చరిత్ర, నిర్దోషులను హతమార్చడమే రాక్షసుల యొక్క ప్రవృత్తి. అదే సేమ్ టు సేమ్ లేబిల్ మారింది తప్ప ఉగ్రవాదులు వీళ్ళు వ్యాపింపజేయడం. ఇటు రాక్షస కృత్యాలతో భూగోళంపై అమాయకుల మారణ హోమాలను సృష్టించడము, మారణ హోమాలు జరిపించడము, ఇలాంటి సైన్యాలను సిద్ధపరచుకుంటారు. రాక్షసులు ఎట్లయితే వాళ్ళకి సైన్యం ఉంటుందో అట్లా రాక్షస భావజాలంతో కూడుకున్నటువంటి వాళ్లకు సైన్యం ఉంటుంది. ఉగ్రవాదులకు కూడా సైన్యం ఉన్నది అన్నట్టు. సిద్ధపరచుకొని వాళ్ళకు ఇంటెన్షన్ ఏముంటుంది, మళ్ళీ వాళ్ళకి మతం ఏం చెప్పిందో, వాళ్ళు ఏ మతాన్ని నమ్ముతారో, వాళ్ళ గ్రంథం ఏం చెప్తున్నదో, వారు ఎవరిని నమ్ముతారో అర్థం కాదు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే భూగోళ రాజ్యాధికారాన్ని మొత్తం భూగోళంపైనే మా రాక్షస భావజాలమే ఉండాలి, మేమన్నది నడవాలి, ఈ భూగోళం మీద ఉండేటువంటి చివరి వ్యక్తి వరకు మాకు అడుగులకు మడుగులు తుత్తు లొంగి ఉండాలి, లేకపోతే ఊచ కోతలు కోసేస్తాం, మేము కాల్చేస్తాము. ఇది వాళ్ళ యొక్క భావజాలం. ఏంటిది? భూగోళ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకొని సజ్జనులను ఎదగనివ్వకుండా ఎదురాడిన వారి తలలను తీస్తూ రాక్షస భావజాలంతో వీళ్ళంతా రాక్షస ఆనంద పరవశులై భూగోళమంతటా విస్తరిస్తూ సంచరిస్తూ ఉంటారు. నాడైనా నేడైనా. ఇప్పుడు ఉగ్రవాదులు కూడా మొత్తం భూగోళం నిండా ఉన్నారు అన్నట్టు. మరి వాళ్ళ గురువు ఎవరు? వాళ్ళు ఏ బోధనలు వింటారు? వాళ్ళు ఏ గ్రంథాలు చదువుతారు? వాళ్ళకి గ్రంథాల లోపల ఏం తెలుస్తూ ఉంటుంది? ఆత్మాహుతి దళాలంట. పోరా చచ్చిపోక 100 మందిని చంపి నువ్వు చచ్చిపోయినావు అనుకో, ఆటోమేటిక్గా నీకు స్వర్గం దొరుకుతుంది. టికెట్ ఇక్కడనే ఇస్తాం మేము. ఈ రకంగా ఉసిగొల్పడం అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఉనికి సనాతన పురాణ ఇతిహాసాలలో ఎట్లా ఉన్నారు వీళ్ళ ఉనికి అంటే వృత్రాసురుడు, తారకాసురుడు, మహిషాసురుడు, దుర్గాసురుడు, సోమకాసురుడు, రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు, పేర్లు చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొదలగు అసంఖ్యాకులు వీళ్ళందరూ క్రూర భావజాలముతో భూమండలపు ఏకచక్రాధిపత్యం వహించి లోకాన్ని పీడించిన లోకకంఠకులే ఇప్పటివరకు చదివిన పేరు చదివిన రాక్షసులంతా. పూర్తి వివరాలు వీళ్ళ దురాగతాలు కావాలంటే పురాణాలు మనం చదవాల్సిందే, ఇతిహాసాలను చదవాల్సిందే, అధ్యయనం చేయవలసిందే. మనకు అంత క్లియర్గా తెలిసి వస్తుంది. మనకు చాలా సులభంగా ఒక్క మనసుకు అవగాహన వచ్చేస్తున్నట్టు. అరే ఇదేం కొత్త కాదు, ఈ ఆనాటి రాక్షసులే, క్రూరమైన రాక్షసులే పరంపరాగతంగా వస్తూ ఉన్నారు. పేర్లు ఏమన్నా ఉండవచ్చు. ఉగ్రవాదుల మతం ఏమిటిదో, వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారో అందరికీ తెలుసు. వాళ్ళ నమ్మకాలు ఏంటి, వాళ్ళ సాహిత్యం ఏంటిదో కూడా అందరికీ తెలుసు. ఈనాటి ఉగ్రవాదుల, నాటి రాక్షసులను మరిపించే విధంగా సుమారు 1000 సంవత్సరాలకు పూర్వము నుండే రాక్షస భావజాలముతో భూగోళ రాజ్యాధికారం కొరకై విజృంభిస్తూనే ఉన్నారు. సంవత్సరాలు 1000 పైచిలకు సంవత్సరాల నుండి ఇటువంటి ఈనాడు మనమైతే ఉగ్రవాదులను చూస్తానో భారతదేశం లోపల, ఈ ఉగ్రవాదము అనాదిగా ఉన్నది. ఒక 1500 సంవత్సరాలుగా ఈ ఉగ్ర భావజాలంతో ఈ రాజ్యాధికారం కొరకు విజృంభిస్తూనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు చాలా ఫేమస్
ఉగ్రవాదం. వాళ్ళకొక మతం ఉంది, వాళ్ళకొక బోధన ఉంది, వాళ్ళకొక మత గ్రంథము ఉంది అంటారు వాళ్ళు. మరి ఏ మత గ్రంథంలో ఇట్లా చెప్పినరో, ఏ మత ప్రవక్త వాళ్ళకి ఇట్లా ఊచకొత్తలు కోసి కాల్చి చంపి ఆత్మాహుతి దళాలు ఏర్పడి మీరు చచ్చిపోండి 1000 మందిని చంపండి అని మళ్ళీ ఏ గ్రంథం చెప్తుందో, ఏ ప్రవక్త చెప్తున్నాడో వాళ్ళకట్లా, ఏ మతం చెప్తుందో అది వాళ్ళకే బాగా తెలుసు అన్నట్టు. మనకు కూడా తెలుస్తూ ఉంది. ఈనాడు ఇట్లా విజృంభిస్తూ ప్రస్తుతానికి ఒక 1000-1500 సంవత్సరాల నుండి ఈ భూగోళంపై 25% ఈనాడు వీరు విజయ పతాకాన్ని ఎగరవేసినారు. ప్రపంచ జనాభా 800 కోట్లుంటే 200 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా వలయం ఎట్లుంటుందో అట్లా వేసి ఇడ్చిండ్రు అన్నట్టు. ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళకు భారతదేశంపై రాజ్యాధికారం ఒక ఎత్తు, ప్రపంచమంతా విస్తరించడం ఒక ఎత్తు అయితే భారతదేశం కావాలి వాళ్ళకు. భారతదేశం చాలా ముఖ్యమైనది. గజబాయే హింద్ అంటారు దానికి. అంటే ఈ దేశం కావాలి మాకు. ఇందులో అంతర్భాగంగానే క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి అంచెలంచెలుగా 17వ శతాబ్దం వరకు అఖండ భారతదేశాన్ని సుమారు 100 సంవత్సరాలుగా ఏలుకున్నటువంటి వాళ్ళు ఉగ్రవాద భావజాల పరులు. వీళ్ళు దురాక్రమణదారు రూపం లోపల ఏదో ఒక మతం ముసుగేసుకొని ఉన్నారు. గడిచినట్ల ప్రస్తుతం పునః తమ గుప్పిట్లోకి భారతదేశాన్ని తెచ్చుకోవాలని తీవ్రంగా ముష్కర దుశ్చర్యలతో శరవేగంగా ముందుకు సాగుతూ ఉన్నారు వీళ్ళంతా. ఇందులో అంతర్భాగంగా స్వతంత్ర భారతదేశాన్ని 3 ముక్కలుగా చేయడంలో వీరు విజయము సాధించి ఉన్నారు. అవే ఈనాటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంతటితో ఆగకుండా మిగతా మిగులు భారతదేశంలో సుమారు 75 సంవత్సరాలుగా ఉగ్ర భావజాలంతో వేలాది ఘటనలకు కారకులైనారు. 2 దేశాలుగా విడిపోయింది, సరిపోలేదు వాళ్ళకన్నాడు. ఈ మిగిలిన ఈ దేశం లోపల కూడా 70 సంవత్సరాలుగా ఈ ఉగ్ర భావజాలంతో వేలాది ఘటనలకు, మారణ హోమాలకు వీళ్ళు కారకులైనరు. పోలీసులను, సైనిక బలగాలను, నిర్దోషులైన అమాయక జనాన్ని మతం పేరు అడిగి మరీ ఎక్కడ వాళ్లకు ఏ మతమూలను హతమార్చాలంటే అవన్నీ టార్గెటెడ్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. బాంబ్ బ్లాస్ట్, గోద్రా హింసాకాండ, పహల్గాం, లాల్ కిలా, ఫ్రెష్ ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. మీకు చెప్తా ఉన్నా వేలాది ఘటనలు ఉన్నాయి. ఇటువంటి చెప్తూ పోతే వేలాది వీళ్ళ ఉగ్ర భావజాలను నూరిపోసేటువంటి విద్యా బోధన కేంద్రాల నుండి పిల్లల్ని సేకరించి వారికి ఉగ్రవాదమైనటువంటి ఉగ్రవాద శిక్షణనిచ్చి ఆత్మాహుతి దళాలుగా సిద్ధపరిచి భారతదేశాన్ని భయంకర వాతావరణంలోకి నెట్టివేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఏ రోజు మనకు మీడియా ద్వారా తెలుస్తూనే ఉంది, ఇంటర్నెట్ ద్వారా తెలుస్తూనే ఉన్నది. కానీ చూడడానికి కూడా మనకు అంత ఓపిక లేదు. కానీ మన సౌభాగ్యం కొద్దీ టీవీలు, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలు, యూట్యూబ్లు, గూగుల్స్ ఇవన్నీ కని విని ఎరగని రీతి లోపల ఎప్పటికప్పుడు అహోరాత్రులు మనకు వీళ్ళంతా కూడా వ్యయ ప్రయాసలకు లోబడి ఎక్కడ ఏమి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే పాపం టీవీ రిపోర్టర్స్ అక్కడికి పోతారు. ఎంతో కష్టపడి వాళ్ళ రాళ్ళు విసిరితే వీళ్ళకి తగులుతాయా, వాళ్ళ కత్తులు విసిరితే వీళ్ళకు తగులుతాయా, వాళ్ళు ఫైర్ చేస్తే
వీళ్ళకి తగులుతాయనే మాటను లెక్క పెట్టకుండా టీవీ ఛానల్స్ వాళ్ళు ఆజ్ తక్ ఉన్నది, జీ న్యూస్ ఉన్నది, ఇండియా టీవీ ఉన్నది, TV9 ఉన్నది, ఇంకేంటిది ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈ ఛానల్స్ అంతా ఎంత ప్రయత్నం చేస్తున్నది మనకంటే, ఇంకా ప్రైవేట్ ఛానల్స్ చిన్న చిన్న ఛానల్స్ ఉన్నాయి. చాలా క్లియర్గా ఒక 60 సంవత్సరాల క్రితం మీకు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదన్నట్టు. ఈరోజు ఏ ఒక్కటి మన దృష్టికి రాకుండా లేదు. 100-200 సంవత్సరాల క్రితం ఔరంగజేబ్ పీరియడ్ లోపల, మొఘల్స్ చక్రవర్తులు ఏరుతున్న పీరియడ్ లోపల ఎంతమంది హిందువులను కూడా నరికేసింది కూడా ఎవరికి అర్థం కాకుండా. ప్రచార మాధ్యమాలే లేవు, వార్తాపత్రికలు లేవు. కానీ భగవంతుడు దయతలచి ఈ దుర్మార్గుల దుశ్చర్యలు ఏవైతున్నాయి కదా, ఎప్పటికప్పుడు మన దృష్టికి వచ్చేటట్లు ఈ ఛానల్స్ మనకి పనిచేస్తూ ఉన్నాయి. ఎంతో ధైర్య సాహసాలతోని అత్యంత ప్రమాదకరమైన స్థితి లోపల కూడా వెళ్ళిపోయి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. అటువంటి ఒక మనకు సాంకేతిక విజ్ఞానం కూడా అందుబాటు లోపల ఉన్నది. దీన్ని లెక్క పెట్టకుండా అత్యంత ప్రమాదకరమైన స్థలాల లోపలికి వెళ్ళి సంపూర్ణ సమాచారాన్ని సేకరించి మన ముందు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇది ఒక దైవీయమైనటువంటి యోగమే అనుకోవాలి మనం. అర్థమైందా? ఊపిరాడకుండా చేస్తూ ఉన్నారు ఉగ్రవాదుల యొక్క చర్యలు. ఎక్కడ ఏం చేసినా వాళ్ళకి పూర్తిగా డొంక లాగి రోడ్డుకి ఇడుస్తూ ఉన్నారు. 15వ శతాబ్దపు అరబ్బు దురాక్రమణదారులు ఎవరైతున్నారో అప్పటిది వేరే. లక్షల మంది నరికి చంపినా కానీ తెలిసేది కాదు. కానీ ఈనాడు ఏ ఒక్కరిని ఉగ్రవాదులు చంపినా క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతుంది. ఇదే విశ్వ ప్రజల గొప్ప సౌభాగ్యం. కానీ దౌర్భాగ్యం కూడా ఉంది. మీడియాసు, ఛానల్సు, శాటిలైట్సు, ఇంత గూగుల్ ఇలాంటి ఎన్నో ఛానల్స్, మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ ఒక్కరి కన్నా ఒకరు ముందుకెళ్ళి దేశాన్ని, పౌరులను ఎంత జాగ్రత్త పరుస్తున్నారంటే అదొక గొప్ప సౌభాగ్యము. అది ఒక దైవానుగ్రహం అనుకోవాలి మనం. కానీ దౌర్భాగ్యం ఏమన్నా తెలుసా? 5% జనం కూడా ఇట్టి దుర్ఘటనలు చూడడం లేదు. వాళ్ళకి ఏమీ తెలియదు. గ్రామీణ ప్రాంతాల లోపలికి వస్తే, సిటీ లోపల కూడా అన్ని టీవీ సీరియల్స్ అవి చూస్తూ ఉంటారు తప్ప వీటిని చూడరు, చూసినా స్పందించరు. స్పందన లేదు. ఇది దౌర్భాగ్యం. మనకు మీడియా అందుబాటు లోపల ఉండడం ఎంత సౌభాగ్యమో, చూడడానికి నోచుకోము. చెత్త చెదారం విషయాలు మళ్ళీ చూడకుండా ఎవరు ఉండరు. రాత్రి పగలు చూస్తూనే ఉంటారు. అంతా కచ్చరం పట్టి విషయాలు చూస్తుంటారు. దేశం కోసం, ధర్మం కోసం ఏం చెయ్యాలి, ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయం చూడరు. కాబట్టి నా విజ్ఞప్తి, ఇలాంటి ఉగ్రవాదుల దుశ్చర్యలను, అమానుష దారుణాలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడడానికి అలవాటు పడండి. చూడండి, ఫస్ట్ చూడండి, అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత అదే స్పందనగా మారుతుంది. చూసి అలవాటు వేసుకోవాలి. అదే స్పందనగా మారుతుంది. రక్తం ఉడికిపోతుంది. ముందు మార్గం తనకు తానే తెరుచుకుంటుంది. ఎట్లా అంటే, నీవు తినే ముందు బుక్క నోట్లోపల పెట్టుకోవడము, నమిలి మింగడమే నీ పని. ఇంతే నువ్వు చేయవలసిన పని. ఆ అన్నం లోపల పోయి ఎన్ని రకాలుగా మారి ఎట్లా నీ శరీరానికి అది తోడ్పడాలనో ఆ యంత్రాంగం అంతా లోపల ఉన్నది. ఎట్లా ఉందో అట్లాగే మనసు అనేటువంటిది ఏదైతున్నది కదా, నువ్వు ఏమీ చూడకపోతే ఏమీ చేయదు. అది అట్లానే పడుకొని ఉంటుంది అన్నాడు. చూడడానికి నువ్వు ప్రయత్నం చేసినావు అనుకో, మనసుకుంటే గొప్ప శక్తి ఏంటిదంటే మెల్లగా నువ్వు అలవాటు చూడడానికి పడితే చాలు అదే స్పందనగా మారుతుంది. जो मनुष्य जिस वस्तु का तीव्र वेग से चिंतन करता है वो तुरंत उसी को प्राप्त होता है, భ్రంగి కీడే के సమానం అని ఒకటిది. ఏ మనిషి
ఏ దాని గురించి తీవ్రంగా చింతిస్తూ ఉంటాడో ఆలోచిస్తూ ఉంటాడో ఆ మనిషి ఆ లక్ష్యాన్ని చాలా తొందరగా చేరుకుంటాడంట. ఎట్లా అంటే తుమ్మెద ఒక పురుగును కరుచుకొని వచ్చి గూట్లోపల పెట్టి తన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ గూటి చుట్టుముట్టు భ్రమరనాదం చేస్తూ వినిపిస్తూ ఉంటే లోపల ఆ పురుగు భ్రమరంగా తయారైపోతుంది. తుమ్మెదకు సంతానం లేదు, సృష్టి నియమం అది. అట్లాగే ఈ దుశ్చర్యలు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి. టీవీ లోపల మీ రక్తం ఉడికిపోతుంది. ముందు మార్గం తనకు తానే అన్నం ఎట్లయితే లోపల పోయినా తన పని చేస్తుంటుందో మీ అంతఃకరణ లోపల అంతా అయిపోతాడు. చూడడానికి అలవాటు వేసుకోండి. మన పూర్వీకులు 800 సంవత్సరాలు ఏలిన మన పూర్వీకులను 800 సంవత్సరాలు ఏలిన అరబ్బిక్ దురాక్రమణదారులను 800 సంవత్సరాలు ఏలిండ్రు ఈ దేశాన్ని అరబ్బిక్ దురాక్రమణదారులు. అయినా మన దురాక్రమణదారులను మన పూర్వీకులు అండ్ శివాజీ, రాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మీబాయి రకరకాల వాళ్ళు వస్తారు. ఇంకా అంతకు మొదలు వెళ్ళిపోతే ఇంకా చాలామంది ఉన్నారు అన్నట్టు. ఏలిన అరబ్బిక్ దురాక్రమణదారులను ఎంతో ప్రయత్నం చేసి ఓడించారు. ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు. ఆ రోజు లోపల ఏ సాధనాలు లేవు, ఏ మీడియా లేవు, ఏం లేకపోయినప్పటికైనా కానీ అఖండ భారతదేశం లోపల పక్కడబందీగా వ్రేళ్ళూనినటువంటి వృక్షం ఎట్లయితే ఒక వటవృక్షం, పెద్ద మర్రి వృక్షం ఎట్లయితే ఉడలతో పాటు వేర్లతో పాటు స్థిరపడిపోతుంది భూమి మీద, మనకు 800 సంవత్సరాల పాటు ఒక్కొక్కరు దురాక్రమణదారులు అరబ్ దేశం నుంచి వచ్చేసి బాగా పాతుకొని పోయిన పరిస్థితి. కానీ ఆనాటి మన పూర్వీకులు కూకటి వేళతోని వాళ్ళకు పీకేయగలిగినారు. 300 సంవత్సరాల తర్వాత కపట వేషధారులైనటువంటి వాళ్ళేమో కటికులు, 800 సంవత్సరాలు వెళ్ళినటువంటి వాళ్ళు, ఔరంగజేబ్ లాంటి వాళ్ళు. తర్వాత 300 సంవత్సరాలు వెళ్ళినటువంటి కపట వేషధారులైన బ్రిటిష్, సూర్యుడు అస్తమించని క్రైస్తవ ప్రధానమైనటువంటి దేశం బ్రిటిష్, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని కూడా మన పూర్వీకులు ఓడించారు. ఒక చిన్న మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి 1856 లోపల మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు చేసిందంటే ఎంత గొప్ప ధైర్యం ఆమెది. క్రమేణా ఆ తర్వాత ఎంతోమంది అసూలు వాస్తు వచ్చిన తర్వాత 90 సంవత్సరాల పాటు ఈ యొక్క స్వాతంత్ర పోరాటం జరిగింది. ఈ స్వాతంత్ర పోరాటం లోపల మనము సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా తరిమి కొట్టగలిగినాం అన్నట్టు, ఓడించారు. ఎంతో కష్టపడి కనివిని ఎరగని రీతిలో చరిత్రలో కనుమరుగైన ఈ దేశాన్ని 15వ శతాబ్దం లోపల ఏడున్నది భారతదేశం మొత్తం. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఈ భారతదేశం అఖండ భారతదేశాన్ని అప్పుడే గజ్బాయ్ హింద్ అయిపోయింది, ఆక్రమించుకున్నారు ఆల్రెడీ. తొత్తుల్లాగా మిగిలిపోయినారు మన వాళ్ళంతా. అయినా మన కనివి నెరగని రీతిలో చరిత్రలో కనుమరుగైన ఈ దేశాన్ని ఇప్పుడు మన పూర్వీకులు కష్టపడి ఎట్ ప్రజెంట్ అఖండ సార్వభౌమ అధికారంతోని ఇప్పుడు భారతదేశం ఉంది మన ముందు. అయితే దీన్ని ముక్కలు చెక్కలు చేయాలన్నదే ఉగ్రవాదుల పరమ లక్ష్యం. మళ్ళీ ఉగ్రవాదుల పరమ లక్ష్యం ఏంటిదంటే ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేయాలి. అందుకే భయోత్పాతాన్ని సృష్టించాలి, అందరూ భయపడాలి, ప్రభుత్వాలు భయపడాలి. పార్లమెంట్నే బ్లాస్ట్ చేస్తామని చెప్పేసి అఫ్జల్ గురువు గాడు వాడు ఉరికమ్మ మెక్కిండు. ఎంత గొప్ప ధైర్యం! పార్లమెంటును బ్లాస్ట్ చేసిన తర్వాత మామూలు మనుషులు భయపడకుండా ఉంటారా? వీరి ఎత్తులకు చిత్తు చేయడమే భారతీయుల తత్క్షణ కర్తవ్యం కావాలి. ఇకనైనా మేల్కొనండి, ఉగ్రవాదుల ఎత్తులను చిత్తు చేయండి. అయితే ప్రభుత్వాలు, సైన్యాలు అక్కడక్కడ ఆ మూకలను మట్టుబెడతా ఉన్నాయి. చాలా గొప్ప సంతోషించదగిన విషయమే. కానీ ఒక్క భ్రమలోపల నుంచి బయటికి రావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ప్రభుత్వాలు, సైనికులు కానీ, పోలీసులు కానీ, ప్రజలు కానీ.
ఇది రాక్షస పరంపర. రాక్షసుల చరిత్రలో రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు అన్నట్టు. వాని వరం ఎట్లుండే అంటే, ఎవరైనా నాకు యుద్ధం చేయడానికి వచ్చి నాకు వాళ్ళ కత్తులు తగిలి ఏమో తగిలి ఒక్క చుక్క రక్తం కూడా ఒక్క చుక్క రక్తము కూడా భూమి మీద పడితే అందులోపల నుంచి 100 రాక్షసులు పుట్టుకొని రావాలి, వందలాది రాక్షసులు పుట్టుకొని రావాలి. ఇటువంటి వరం సంపాదించుకున్నాడు వాడు. కాబట్టి అటువంటిదే ఇప్పుడు ఉగ్రవ భావజాలం అంటే. అట్లాగే ఉన్నారు. మనం ఎవరినో అఫ్జల్ గురువును మట్టు పెట్టినాం, ఏం కాలేదు. ఇంకా ఎంతో మసూద్ అజహర్ ఎంతెంతో మంది ఉన్నారు ఇప్పుడు మొత్తం మీద. మొన్న సింధూర్ ఆక్రమణ లోపల కొంతమంది చనిపోయారు. ఎంతమంది చనిపోయినా రక్త బీజుడనే రాక్షస జాతి ఉగ్రవాదులు జ్ఞాపకం ఉంచుకోండి. ఎంతమంది పోయినా అంతకంటే ఇంకా శక్తిమంతులైనటువంటి వాళ్ళు వెనక ఉండనే ఉంటారు వాళ్ళు మొత్తం మీద. వాడు పోయిండు అయిపోయింది, వీడు పోయినాడు ఎప్పుడూ కాదు అది. ఒక్కసారి గడ్డి తీసేస్తే మళ్ళీ గడ్డి మొలవకుండా ఉండడం ఎట్లా, అది సాధ్యం కాని పనో. కొంతమందినో మనం చంపినంత మాత్రాన అది పుట్టుకొస్తూనే ఉంటుంది అన్నట్టు. ఒకడు పోతే ఇంకోడు, ఒకడు పోతే ఇంకొకడు. చాలా పక్కడబందీ ఉగ్రవాదం అనేటువంటిది అది అట్లా ఉంటుంది మొత్తం మీద. రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు జ్ఞాపకం వస్తాడు అన్నట్టు. ఒకడు పోయినట్టు ఇంకోడు వస్తాడు. ఐఎస్ఐ చీఫ్ పోయిండు అనుకోండి, పోయిండు వాడు. వాని తాతలు ఇంకెంతోమంది ఉన్నారు, ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఫాస్ట్ ఉన్నారు అన్నట్టు. అందుకే ఆ రక్తబీజుడు రాక్షసుడు జ్ఞాపకం వస్తాడు. ఒకరిని చంపేసి ఇంకా 100 మంది ఉట్టుకొని వస్తారు వాళ్ళు. రక్తబీజుని ఒక రక్తం చుక్క భూమిపై పడితే 100 రాక్షసులు పుట్టుకొచ్చేటువంటి వారు ఈనాటికి కూడా ఉగ్రవాద పరంపర అలాగే సాగుతూ ఉంది. ఈనాడు కూడా ఉగ్రవాద పరంపర అలాగే సాగుతూ ఉంది. మిలిటరీ కళ్ళు కప్తారు, పోలీసుల కళ్ళు కప్తారు, ప్రజల కళ్ళు కప్తారు. ఎన్ని సంస్థలు ఉన్న వాళ్ళందరి కళ్ళు కప్పేటువంటి పరిస్థితి ఎవడు చూస్తాడు? ఎంతకంటే చూస్తాడు మనిషి? చూడలేడు. ఇటువంటి దుర్మార్గం ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటుందో ఎవరు దీన్ని ఆపలేరు. ఉగ్రవాద పరంపర అలాగే సాగుతూ ఉంది. గత శతాబ్దాలతో కొంత గల ఉగ్రవాదం, గత శతాబ్దాల లోపల కొంచెం ఉండేటువంటి ఉగ్రవాదం ఈనాడు కారణాంకాల పద్ధతిలో పెరిగిపోతూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాము. 2x2x2x2 వేసుకుంటా ఉన్నాడు. కారణాంకాల పద్ధతి అన్నట్టు పెరుగుతూనే పోతూ ఉంది. మన సైన్యం, మన పోలీసులు ఎంతమందిని మట్టు పెట్టినారో అంతకన్నా ఎన్నో రేట్లు అధికంగా మన పోలీసులను, సైనికులను పొట్టన పెట్టుకున్నటువంటి ఒక దుష్ట చరిత్ర ఉగ్రవాద సంస్థలకు ఉన్నది. ఈ భూగోళపు ప్రతి చదరపు కిలోమీటర్లో ఉగ్రవాదులు వాళ్ళ యొక్క స్థావరాలు ఉన్నాయంటే కూడా అతిశయోక్తి కాదు. మనుషుల లోపలనే కలిసి ఉంటారు. విషతుల్యమైనటువంటి భావజాలం వాళ్ళది ఉంటుంది. ఆ తర్వాత కాబట్టి వీరిని ఎదుర్కోవడం కన్నా మొదలు భూగోళం మొత్తం ప్రత్యేకించి భారతదేశం యావత్తు ఉగ్రవాద వలయములో చిక్కి ఉందన్న ఎరుకను పెంచుకోవాలి. తర్వాత ఎదుర్కోవడం అన్నట్టు భూగోళపు మొత్తం ప్రత్యేకించి భారతదేశపు యావత్ ఉగ్రవాద వలయములో చిక్కి ఉందన్న ఎరుకను మనం పెంచుకోవాలి. ఎట్లా ఇంటర్నెట్ సిస్టమ్ పెరిగిపోయిందో, కొన్ని కిలోమీటర్లకు పైన ఒక్కొక్క టవర్ ఉంటుంది. ఆ టవర్ ఆ మొత్తం ఏరియా కవరేజ్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత ఇంకొక టవర్. ఎట్లయితే ఈ యొక్క ఇంటర్నెట్ ప్రపంచం లోపల ఉన్నదో అట్లాగే సంస్థలు ఉన్నాయి. అందులోపల సుశిక్షితులు ఉన్నారు. మొత్తం భారతదేశం లోపలైతే చాలా ఘోరంగా నడుస్తూ ఉంది. ఈ వలయంలో చిక్కి ఉంది భారతదేశం కూడా. ఈ వలయంలో బాగా చిక్కింది అన్నట్టు. భూగోళం ఒక ఎత్తు అయితే భారతదేశం ఒక ఎత్తు ఉందన్న ఎరుకను మనం ఫస్ట్ పెంచుకోవాలి. ఎందుకు ఇక్కడ భారతదేశం లోపల ప్రత్యేకంగా చెప్తున్నామంటే, సాత్విక స్వభావం గల వాళ్ళు, అమాయకులు, అశ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు చాలామంది భారతదేశం లోపల అలియాస్ హిందూ లోపల ఉన్నారు అన్నట్టు.
అయితే ఈ ఎరుకను పెంచుకోవాలి, అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ ఎరుక ముదిరి ఒక మహాశక్తిగా మారితే కానీ ఉగ్రవాదులను నియంత్రించలేము. ప్రతి పౌరుని కూడా ఒక ఎరుక అనేది ఉండాలి. ఇది దేశం నాది, ఈ దేశం లోపల ఈ ఉగ్రవాద శక్తులు, రాక్షస శక్తులు ఈ రకంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు మనం గుప్పిట్లో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పరస్పరం చర్చించుకుంటూ ఉండాలి. తెలియనటువంటి వాళ్ళకి తెలపాలి. ఒట్టి ఇంట్లో కూకొని టీవీ సీరియల్ చూసుకుంటూ కూకోవడము, లేక పురుషులు ఉంటేనేమో రచ్చబండల లోపల రొచ్చు ముచ్చట్లు ఆడుకుంటూ కూకోవడం కాదు. వీటిని పరస్పరం చర్చించుకోవాలి. ఏమవుతుంది, ఎక్కడవుతుందంటే అప్పుడు ప్రజల లోపల చైతన్యం పెరిగిపోయి, ప్రజల లోపల ఎప్పుడు చైతన్యం పెరిగిపోతుందో ఈ ఉగ్రమూకలు నియంత్రణ లోపలికి వస్తాయన్నమాట. అరే మన పప్పులు ఉడక ఎక్కడ పోయినా జనము మనను పసిగట్టే పరిస్థితి లోపల ఉంది అనే విషయం మనకు నియంత్రణ లోపలికి వచ్చేస్తాడు. ఈ ఎరుకను పెంచుకోవడానికై మీరు సిద్ధం లేకపోతే ఎండకు మాడిపోయే గరకల సనాతనం మాడిపోతుంది. ఉండదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరో వస్తారని ఏమో తెస్తారని ఎదురు చూసి మోసపోకమని భూమి కోసం అనే సినిమా లోపల పాత పాట ఉంది. ఎవడో ఆకాశం నుంచి దేవుడు వస్తాడు, ఆయన వచ్చేంతవరకు అన్ని ఆయననే చూసుకుంటాడు, మనం ఖాళీ మంటగాపుతూ కూర్చుకోవాలంటే అది అయ్యే పని కాదు. చైతన్యం మన లోపల పెరగాలి. త్వరపడండి, సనాతన ధర్మాన్ని ఆచరించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యండి. కనీసం విన్నవాళ్ళు పరస్పరం ఈ మాటను ప్రచారం చేసుకుంటూ ఉండండి. నిరంతరం చర్చల లోపల ఈ దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద చర్యల నుంచి జనాన్ని జాగ్రత్త పరిస్తే ఎంతో గొప్ప శక్తి అది. మన సైన్యం లోపల ఎంత ఏమున్నప్పటికైనా మన లోపలే చైతన్యం లేకపోతే చాలా కష్టమైపోతుంది. చైతన్యాన్ని మొట్టమొదలు పెంచుకోండి, సనాతన ధర్మాన్ని ఆచరించండి, అది మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తూ ఉంది. ధన్యవాదాలు.